హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ పాటికి అందరికీ తెలుసుంటది, మన రాజేంద్ర ప్రసాద్ గారు మన డేవిడ్ మామని కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారని. కొన్ని కాదు, ఒకటే అన్నారు. కానీ నా తెలిసినంత వరకు అయితే మర్యాద లేకుండా మాట్లాడారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు డేవిడ్ వార్నర్ వల్లే ఆ రాబిన్ వుడ్ అనే సినిమాకి మంచి జోష్ వస్తుంది ఇప్పుడు. ఈ కాలంలో కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మూమెంట్ లో మీరే డేవిడ్ వార్నర్ గారిని పిలిపించుకొని మీరే ఆయన సినిమాలో పెట్టుకొని మరి మీరే ఇలా మాట్లాడడం కరెక్టా అసలుకి? నాకైతే చాలా బాధ వేసింది ఆయన మాట్లాడిన తర్వాత. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడేంత గొప్పనైతే నేను కాదు. ఆయన గురించి నాకు అసలు చెప్పాలంటే చాలా పెద్ద యాక్టర్, అసలు చాలా అనుభవం ఉన్న యాక్టర్, చాలా పెద్ద యాక్టర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్. అంత పెద్ద ఆయన ఇలా నోరు జారారంటే నేను అనుకోవట్లేదు. కానీ క్షమాపణ అయితే చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. క్షమాపణ అయితే చెప్పారు. ఐ లవ్ డేవిడ్ వార్నర్, నేను కావాలని అనలేదు. మాకు ఈ ఈవెంట్ జరగక ముందు మేమందరం కలిసి శ్రీలీల, నితిన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, డేవిడ్ వార్నర్ వీళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్లీనెస్ తోనే నేను మాట్లాడాను. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. నాకు డేవిడ్ వార్నర్ చాలా ఇష్టం. సో నేను ఎవరన్నా బాధ పెట్టుంటే నా మాటల వల్ల బాధపడ్డారు అభిమానులు. సో వాళ్ళందరికీ నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పి సారీ అయితే చెప్పారు. కానీ ఒక్కసారి చేతులు కాలిందో తాకులు పట్టుకున్న ఏం లాభం? అనాల్సిన మాటలు అయితే అన్నారుగా. ఇదైతే చాలా అసలు కరెక్ట్ అయితే కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేసి మాట్లాడుతూ, ఒరే వార్నరు, నిన్ను క్రికెట్ ఆడమంటే కుప్పి గొంతులేస్తున్నావురా, అసలు ఏమన్నా మాటలా సార్? మీరే ఆయన ఈవిటికి పిలిపించి మీరే ఇలా మాట్లాడచ్చా? కుప్పి గంతులు వేస్తున్నాడా? ఆ కుప్పి గంతులు చూసే సార్ రాబిన్ వుడ్ సినిమాలో మీరు ఎతికి మరి ఆయన మీరు బతిమలాడుకుని పెట్టుకున్నారు. ఆయన స్థాయి వేరు, ఆయన లెవెల్ వేరు. ఆయన ఎంత మంచి క్రికెటరో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రత్యేకంగా ఇండియాలో ఆయనకి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మీలో ఎంతమందికి డేవిడ్ వార్నరో ఇష్టమైంటే వాళ్ళు లైక్ చేయండి, చూస్తాం ఎంతమందికి డేవిడ్ వార్నర్ అంటే ఇష్టమో. అదేవిధంగా ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ వేసింది. దొంగ ముండా కూడా అన్నాడు. అసలు అనొచ్చా ఆ మాట? ఓకే, మీకు ఎంత బాండింగ్ అన్నా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని మీరు నలుగురిలో ఉన్నప్పుడు, ఒక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరిని మీకు ఎంత క్లోజ్నెస్ అన్నా ఉండి అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు సార్. మీ గురించి మాట్లాడేంత అర్హత అయితే నాకు లేదు. కానీ ఏదో కొద్దిగా బాధ వేసి చెప్తున్నాను. కానీ సారీ అయితే చెప్పారు. టూ డేస్లో రియాక్ట్ అయ్యి సారీ అయితే చెప్పారు సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకవేళ డేవిడ్ వార్నర్కి తెలుగు కానీ వచ్చి ఉంటే మీరు ఇలా మాట్లాడే వాళ్ళ? చెప్పండి సార్. డేవిడ్ వార్నర్ గారికి తెలుగు రాదు కాబట్టే మీరు ఇలా మాట్లాడుంటారు. ఒకవేళ అతనికి తెలుగు కానీ వచ్చి ఉంటే మాత్రం మీరు స్టేజ్ మీద ఇలా మాట్లాడే వాళ్ళు అయితే కాదు.